తిరుమల కొండపైన చూడవలసిన 6 ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది మొదటిది. ఇదే పాపనాశనం. యాక్చువల్లీ కొండపైకి రాగానే మనం 135 రూపాయలు పెట్టి బస్సులోనే కొండపైన ఉన్న బస్సులో టికెట్ తీసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా మనం ఆ బస్సుల్లో ఏ బస్సు అయినా ఎక్కి మనం ఈ 6 ప్రదేశాలను కూడా చూడొచ్చు. అయితే ఒక 4 ప్రదేశాలు ఒక రూట్లో ఉంటాయి, 2 ప్రదేశాలు ఒక రూట్లో ఉంటాయి. పాపనాశనం, ఇదే పాపనాశనం. ఇక్కడ అందరూ కూడా వచ్చి స్నానాలు చేసి వాళ్ళ పాపాలని పోగొట్టుకుంటారని ఇక్కడ నమ్ముతూ ఉంటారనమాట. సో పాపనాశనం. దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్తాం ఆకాశగంగ. ఈ ఆకాశగంగ అన్నది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో అన్నది మన ఎవరికి తెలీదు అని అంటూ ఉంటారు పెద్దలు. ఇక్కడైతే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉన్నది, కానీ చాలా జారుగా నాచది ఎక్కువగా ఉంది. సో అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి మనం మళ్ళీ బస్సు ఎక్కి జపాలికి వెళ్తాం. సో పాపనాశనం, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాల స్వామి, ఈ 4 టెంపుల్లు కూడా ఒక రూట్లో ఉంటాయి బస్సు. మళ్ళీ తిరిగి ఈ బస్సు ఎక్కి మళ్ళీ మనం తిరుమల బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి శ్రీవారి పాదాలు శిలాతోరణంకి వెళ్ళాలన్నమాట. ఆ 2 వేరే రూట్లో ఉంటాయి. సో మేమైతే అక్కడ ఆకాశగంగ చూసుకొని ఇలా జపాలి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుంది. ఇక్కడైతే నియర్లీ 300 నుంచి 500 మెట్లు వరకు ఉంటాయి. ముసలి వాళ్ళు, వృద్ధులైతే వెళ్ళకపోవడమే మంచిది, లేదా ఎవరైనా సాయం ఉండాలి, మెట్ల దారి నుంచి వెళ్ళాలి. 4 వీలర్ అయితే స్టార్టింగ్లోనే పార్కింగ్, 2 వీలర్ అయితే మధ్యలో వరకు ఉంటుంది. మేము వెళ్ళే రాస్తాలో అయితే ఇక్కడ ఇలా కొత్తగా వెరైటీగా ఏదో కనిపించిందని చూసాం, అదైతే ఉడతంట. సో దానికైతే బనానాలు అంటే ఇష్టం అంట. మా దగ్గర ఆ టైంలో బనానా చిప్స్ ఉన్నాయని పెట్టాము, బట్ అదైతే ఏం తీసుకోలేదు. అలా ఈ దారినంతా నడుచుకుంటూ వెళ్ళేసరికి మాకైతే నియర్లీ ఒక 25 మినిట్స్ వరకు పట్టింది నడిచి వెళ్ళడానికి. ఇక్కడ కూడా అందరూ ఇల్లులు కట్టుకోవాలి అని ఇలా రాళ్ళపైన రాళ్ళు పెడుతూ ఉంటారు కదా, ఇవన్నీ అయితే సైడ్ అంతా మనం చూసుకుంటూ ఈ జపాలి ఆంజనేయ స్వామి వారి దర్శనం కోసం అయితే మనం అలా వెళ్ళొచ్చు. మొత్తానికైతే అట్టకెళ్ళకి వచ్చేసాం. ఇక్కడైతే సింధూరంతో పూసిన ఆంజనేయ స్వామి వారు బయట అయితే మనకి కనిపిస్తారు. అక్కడ అందరూ నాణాలు, రూపాయి, 2 రూపాయల కాసులు అన్నవి అయితే దానికి అంటించడం జరుగుతుంది. మేము కూడా అలాగే అంటించాము. ఇక్కడ కోనేరు కూడా ఉంది, బట్ మేము వెళ్ళేటప్పుడు అయితే అది లాక్ వేసి ఉంది. కానీ ఆంజనేయ స్వామి వారు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. మొబైల్ లోపలికి నాట్ అలో, సో తీయలేదు. సో అక్కడ నుంచి వేణుగోపాల స్వామి వారి టెంపుల్, ఇదైతే తెలిసింది శ్రీకృష్ణుడిది. దీని తర్వాత మళ్ళీ బస్సు ఎక్కి మేము వెళ్ళాము శ్రీవారి పాదాలు. మెట్లో నుంచే దానికి లైన్ అనమాట. చాలా అంటే చాలా రద్దీగా ఉన్నది. శిలాతోరణం వెళ్ళడానికి మాకు టైం అయితే సరిపోలేదు, సో వెళ్ళడం అవ్వలేదు. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో తిరుమల కనుక వెళ్తే ఖచ్చితంగా పైన ఉన్న ఈ 6 దర్శనాలు మాత్రం దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.